హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది బక్రీద్ రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు హాలిడే అనేసని ఉజ్వల్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి ఉన్నారు. ఒక 1 అవర్ అలా ఉన్నారు అంతే, ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయలేదు. బోర్ కొడతా ఉంది అనేసని వచ్చారంట. పైగా కుక్క పిల్లల కోసం వచ్చారు. అంటే మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలు కొన్ని ఉన్నాయండి, అవి డెలివరీ అయినాయి అనమాట, చిన్నపిల్లలు. వాటి కోసం మెయిన్గా వచ్చారు. ఇంకా అవి తీసుకెళ్దాము అంటే అవి చిన్న పిల్లలు అనమాట, పాలు తాగే పిల్లలు. ఇంకా అందుకనేసని ఇప్పుడే వద్దు, కొంచెం పెద్దయినాక తీసుకెళ్దాము అనేసని అవి చూసి కొంతసేపు ఉజ్వల్తో టైం స్పెండ్ చేసి ఇంకా నెక్స్ట్ ఇంటికి బయలుదేరేస్తున్నారనమాట. 4కి అలా బయలుదేరేశారు. జస్ట్ 2కి అలా వచ్చారు, లంచ్ చేసుకొని ఒక 2 అవర్స్ ఉండి వెళ్ళిపోయినారు. ఇంక దాని తర్వాత ఉజ్వల్కి పండు ఉంటే ఇంట్లో అది కట్ చేసి అమ్మ తింటాను అని అన్నాడు. ఇంకా అది కట్ చేసి ఇచ్చాను. దాని తర్వాత లంచ్ అంతా చేసేసి పడుకునేసామన్నమాట. తర్వాత ఏం షూట్ చేయలేదు. ఇంక ఇది ఆ రోజు ఈవినింగ్. ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఉజ్వల్కి బిర్యానీ తినాలని ఉందంట, బక్రీద్ రోజు కదా, నాకు బిర్యానీ తినాలని ఉంది డాడీ అని అంటే ఇంక దానికనేసని బయటికి వెళ్తున్నాము. ఇంక ఇక్కడ ఖుషి లేదండి, ఊరికెళ్ళింది. లాస్ట్ వ్లాగ్లో చెప్పినాను కదా ఊరికెళ్ళిందని. కాబట్టి నేను ఉజ్వల్ మోహన ముగ్గురం కలిసే వెళ్తున్నాం అనమాట. ఇది సెకండ్ టైము ఖుషిని వదిలేసి మేమే వెళ్ళడము. జామ్ జామ్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇది తిరుచానూరు దగ్గర ఉంటుంది, సెకండ్ బ్రాంచ్ ఇది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చి రేణిగుంట సర్కిల్ దగ్గర ఉంటుంది. నేను చాలా వీడియోస్లో చూపించాను. ఫుడ్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట, మండి ఫుడ్ అయితే ఇక్కడ. ఇదైతే మేము ఫస్ట్ టైం ఇక్కడికి రావడము, అంటే లోపల వచ్చి డిన్నర్ చేయడము. బయట అయితే స్నాక్స్ అవి తీసుకుని వెళ్ళాం కానీ టీకి అలా వచ్చాం కానీ షవర్మా కోసం అలా. డిన్నర్కి అయితే ఫస్ట్ టైం అనమాట. ఇంకా లోపలంతా వచ్చి చూసాము, బాగుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంది. మేము ఫస్ట్ ఫ్లోర్ ప్రిఫర్ చేసాము, ఎందుకంటే వ్యూ బాగుంటుందన్నమాట రోడ్ సైడ్ చూడ్డానికి మిర్రర్లో నుంచి. అందుకనేసని మేము ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి కూర్చున్నాము. ఇంక ఇక్కడ మేము మటన్ సూప్ ఆర్డర్ చేసాము, చికెన్ కార్న్ సూప్ ఉజ్వల్ ఆర్డర్ చేశాడు. సూపర్ ఉందండి అసలు. అయితే ఆ రోజు క్లైమేట్ కూడా కూల్గా ఉన్నింది. నాకు కూడా కొద్దిగా వేడి చేసేసి కోల్డ్ వచ్చినట్టు ఉన్నింది. అందుకనేసి సూప్ ఆర్డర్ చేశాను. నేనైతే మోస్ట్లీ మటన్ లవర్ అండి, అందుకని నేను మటన్ సూప్ ఆర్డర్ చేస్తే ఆసమ్ అనమాట. ఇంకా చికెన్ సూప్ అయితే ఇంకా సూపర్ అసలు. ఉజ్వల్ ఆర్డర్ చేశాడు, చాలా బాగుంది. నెక్స్ట్ స్టార్టర్ వచ్చి మేము చికెన్ లాలీపాప్, అస్సలు మాటలు లేవండి, దేనికి అది ఆసము. తర్వాత హాఫ్ మండి అనమాట ఇది. మండి అయితే ఇంకా మాటలే ఉండవండి, చాలా బాగుంటుంది. జామ్ జామ్ రెస్టారెంట్లో ఫుడ్ అయితే తప్పకుండా ట్రై చేయాల్సిన రెస్టారెంట్ ఇది. నేను అందుకే పదే పదే చెప్తున్నాము, మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాము కూడా. బాగుంటుంది ఇక్కడైతే ఫుడ్ అయితే. ఇంక ఇక్కడ ఖుషీని తలుచుకుంటూనే ఉన్నామండి, చాలా మిస్ అయినాం పాపము. అయ్యో ఖుషీని వదిలేసి వచ్చేసామే అనేసని. ఉజ్వల్ ఇంకా ఒప్పుకోలేదండి, ఖచ్చితంగా పోవాలి అన్నాడు. ఇంకా అందుకనేసని ఆ రోజు రావాల్సి వచ్చింది. పాపం ఖుషి లేకుండా వచ్చాము. చాలా ఫీల్ అవుతూ తిన్నామన్నమాట. తిన్నంతసేపు తన గురించే ఆలోచిస్తూనే తిన్నాము, అబ్బా మిస్ అయిపోయిందే అని. ఇంక ఇక్కడ ఉజ్వల్ ప్యాక్ చేసుకుంటున్నాడండి డిన్నర్ అయిపోయిన తర్వాత. ఈ పెప్పర్స్ అనమాట చాలా ఇష్టం నాకు, ఉజ్వల్, ఖుషికి కూడా. మేమందరం ఇవి రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాచిపెట్టుకుంటాము. ఈ అలవాటు ఎవరికన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, చాలా ఫన్నీ అనమాట. ఇదే షవర్మా అక్కడ, సూపర్గా ఉంటుంది. ఇంక ఇక్కడ టీ తాగుతున్నాం మేము. మాలాగా ఎవరైనా డిఫరెంట్గా చేస్తారా ఈ విధంగా చెప్పండి. బిర్యానీ తినిన తర్వాత టీ ఎవరైనా తాగుతారా? అలాంటి అలవాటు ఎవరికైనా ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదే అక్కడ నేను ఉజ్వల్ మాట్లాడుకుంటున్నాం, మనలాగా ఎవరైనా ఉంటారా డిన్నర్ చేసిన తర్వాత టీ తాగేవాళ్ళు అనేసని. ఇంక అక్కడ అలా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి బయలుదేరేసాము. ఇంక ఇది నైట్ 10:30కి అనమాట. మా ఊరు చూసారా ఎంత నిశ్శబ్దంగా నిర్మానుషంగా ఉందో, జనాలు ఎవ్వరూ లేరు, 1 or 2 మెంబర్స్ తప్ప. ఎప్పుడు నేను డే టైమే చూపిస్తాను కదండి, నైట్ టైం ఒకసారి చూపిద్దాము లేట్ నైట్ అని అలా చూపించాను. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. మా జిన్నోడైతే చాలా మిస్ అయినాడు, ఒకటే వదిలేసి వెళ్ళాము అనేసని. డోర్ తీయంగానే చూడండి ఏం ఎగురుతా ఉందో. మేము లేకపోతే అస్సలు ఉండలేదండి. అందుకే మేము ఎక్కడన్నా బయట వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోతాం మా జిన్నోడ్తో. ఇంకా దానికోసం అనేసని కొద్దిగా చికెన్ తీసుకొని వచ్చాము పార్సల్ చేసి, ఇంకా అది పెట్టించాము, తింటూ ఉంది. ఇంకా అలా గడిచిందనమాట ఆ రోజు. ఇంక ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట, అంటే 3 o'clock కల్లా. చూసారా ఖుషి ఊరి నుంచి వచ్చేసింది, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డేనే స్కూల్ అనమాట తనకి, ఫస్ట్ డే.
ఇంక దానికోసమని వచ్చేసింది. ఇంక ఇక్కడ షాపింగ్ పోవాలి, నేను కొన్ని కొనుక్కోవాలి అనేసి అని అప్పుడే స్టార్ట్ చేసిందనమాట గొడవ. ఫస్ట్ స్నానం చేయి ఫ్రెష్ అప్ అవ్వు మళ్ళీ వెళ్దాము అని చెప్పాను. ఇంకా స్నానం చేసి తింటుందనమాట. ఇంకా ఊరు నుంచి వస్తూ వస్తూ మామిడి పండ్లు తీసుకొని వచ్చింది. అదే అనమాట ఇది బ్యాగ్. అవే చూపిస్తున్నాను. ఇవి చెట్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొని వచ్చినట్టు అనమాట. వాళ్ళ పెద్దనాన్న కోసి పంపించాడంట చెట్లో ఉంటే. ఇంకా అవే ఇవి చూపిస్తూ ఉన్నాను. నిజంగా అండి ఎంత టేస్ట్ ఉన్నాయంటే ఆసమ్ టేస్ట్ అనమాట. వాటి పేరేంటో నాకు తెలియదు కానీ సూపర్గా ఉన్నాయి. టేస్ట్ అయితే ఇంకా తిందామా అనిపించింది. అవి అంత బాగున్నాయన్నమాట. ఇంక ఇక్కడ షాపింగ్కి వెళ్తా అన్నాం చెప్పాం కదండి. ఇంకా స్కూల్కి ఐటమ్స్ అవన్నీ తీసుకోవాలి, బ్యాగ్ అవన్నీ తీసుకోవాలన్నమాట. ఇంక అందుకనేసి అని ఇంకా బజార్కి వచ్చాము. ఇంక ఇక్కడ ఇది హోల్సేల్ షాప్ అనమాట. నెహ్రూ వీధిలో ఉంటుంది. కానీ ఇక్కడ ఖుషీకి ఏమీ నచ్చలేదు. నాకు ఇక్కడ నేను అనుకున్న బ్యాగ్ లేదు, నాకు నచ్చలేదు అని చెప్పింది. అందుకనేసి అని ఇంకో షాప్కి వచ్చాము. ఇది తేరు వీధి అనేసి అని అక్కడ ఉంటుందండి. ఇడుగా హోల్సేల్ షాపే అనమాట. ఇంక ఇక్కడ నచ్చింది ఖుషీకి. చాలా బాగున్నాయి బ్యాగ్స్ అయితే క్వాలిటీ పరంగా అన్ని మోడల్స్ బాగున్నాయి. ఈ లోపల మోహనాకు కాల్ చేశాము రమ్మని చెప్పి. ఇంకా మోహనా కూడా వచ్చాడనమాట. ఇంక ఇక్కడ ఫైనల్గా 2 సెలెక్ట్ చేశాము. దాంట్లో కలర్స్ సెలెక్ట్ చేస్తున్నారనమాట ఫాదర్ అండ్ డాటర్. నేనైతే పక్కకు వచ్చేసాను, మీరే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాను. ఇంకా దాంట్లో ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు ఇద్దరు. ఇంక ఇక్కడ చెప్పులు కావాలంట, షూ చెప్పులు అవన్నీ. ఇంకా వాటి కోసమని ఇంకా పక్కనే అనమాట ఇది షాపు, శాండిల్స్ షాప్. ఇంక అక్కడికి వచ్చాము. ఇక్కడ ఏదన్నా నాకు నచ్చితే తీసుకుందామని చూశాను నా కోసమని. నాకు అక్కడ ఏమీ నచ్చలేదు, కాస్ట్ కూడా టూ మచ్ ఉంది. ఇంకా మోహనా కూడా కొన్ని తీసుకోవాలి అని అనుకున్నాడు, కానీ తనకి కూడా పెద్దగా ఏం నచ్చలేదు. ఖుషీకి అయితే దొరికాయి అనమాట. తను అనుకున్నట్టువే దొరికాయి. మొత్తం ఖుషీ షాపింగే అండి, మా చాయిస్ ఏమీ లేదు. తనే ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకునింది. ఇంకక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా స్టేషనరీకి వచ్చామన్నమాట. ఇది రెగ్యులర్గా మేము వచ్చే స్టేషనరీ షాపే. ఈ అన్న బాగా తెలుసు, బైరాపట్టిలో ఉంటుంది. ఇంకెక్కడ పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ ఏం కావాలో అన్నీ తీసుకునింది. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 9:30 అయిందనమాట. టోటల్ ఖుషీ షాపింగ్ అలా జరిగింది. ఇక్కడ ఏమేమి కొనింది ఏంటి అనేది ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ చెప్పులు అనమాట, డైలీ యూస్ కోసమని ఇవి తీసుకునింది. నాకు ఆ చెప్పులైతే నచ్చాయండి. దాని కాస్ట్ వచ్చి 500 రూపీస్. నేను స్టన్ అయినాను, కానీ తనకు నచ్చిందని అవే తీసుకునింది. ఇంకా ఈ బ్యాగ్ సెలెక్ట్ చేసుకునింది అనమాట. ఇదైతే అరౌండ్ 1500 అలా పడింది బ్యాగ్ అయితే. ఫైనలీ అదనమాట ఖుషీ షాపింగ్. ఇంక ఇక్కడ డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఉజ్వల్ మామిడిపండు కట్ చేసి ఇమ్మన్నాడు. ఇంకా దానికి కట్ చేసి ఇచ్చినాను, తింటున్నాడనమాట. ఇంకా ఆ రోజు అలా గడిచింది. ఇంక ఇది నెక్స్ట్ డే ఖుషీ స్కూల్ ఫస్ట్ డే అనమాట. న్యూ స్కూల్కి ఫస్ట్ డే వెళ్తుంది. ఇంక ఇక్కడ తన్ని రెడీ చేస్తూ ఉన్నాను. న్యూ స్కూల్ కదా, ఎలా ఉంటుందో ఏమో అని కొద్దిగా టెన్షన్ అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు నర్సరీ నుంచి ఒకే స్కూల్లో ఉన్నింది, ఫస్ట్ టైం అనమాట మార్చడము. ఎలా ఉంటుందో ఏమో అని అనుకుంటూ ఉన్నాను. పైగా వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, త్వరగా కలిసిపోతుందిలే అనే హోప్ అనమాట. పైగా హాఫ్ డేనే తనకి స్కూల్, ఫుల్ డే కూడా కాదు. సరేనని హ్యాపీగానే పోతా ఉంది. ఇంక ఇక్కడ చూసారా మా జిన్నోడు కూడా వెళ్ళాలంట కూడా. వెళ్ళినంత దూరం వెళ్ళి ఆడ ఆగిపోయింది, అదే చూపిస్తున్నాను. ఫైనల్లీ అక్కడికి వెళ్ళి కూడా బాయ్ చెప్తూ ఉన్నారు చూసారా, అందుకే అలా షూట్ చేశాను అనమాట. వీళ్ళని స్కూల్కి పంపించేదే పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే 7:30కి అంతా వెళ్ళిపోవాలండి. 8కే స్కూల్ అనమాట. పెద్ద టాస్క్ నాకు మార్నింగే. ఫైనలీ వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వడానికి నేను లెమన్ టీ తాగుతున్నాను. ఈ మధ్య లెమన్, హాట్ వాటర్ అన్నీ మిక్స్ చేసుకొని తాగుతున్నాను అనమాట. నిజంగా చాలా రిలీఫ్ ఉంటుందండి నాకైతే. కంపల్సరీ తాగుతాను, మైండ్ కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది. ఇంక ఇక్కడ టిఫిన్ అంతా తినేసిన తర్వాత 11కి అలా అనమాట. సంఘంలో కొద్దిగా వర్క్ ఉంటే ఇంక అక్కడికి వచ్చాను మాట్లాడదాము అనేసని. ఇంకా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చేసాను. చూసారా, ఇట్లా వెళ్ళినట్టే ఉన్నారు, అప్పుడే వచ్చేసారనమాట స్కూల్ నుంచి. ఎందుకంటే హాఫ్ డేనే, 12:30 వరకే అనమాట. ఇక్కడ ఖుషి ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేద్దామా అని యాంగ్జైటీగా ఉందంట. విజువల్ చెప్తా ఉన్నాడు. కొత్త స్కూల్ ఎలా ఉంది ఏంటి ఖుషి, బాగా నచ్చిందా, క్లాస్ రూమ్ ఎలా ఉంది, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని అంటే అదే చెప్తా ఉంది. ఇక్కడ అందరూ బాగున్నారు, క్లాస్ రూమ్ కూడా బాగుంది, నాకేం ఇబ్బంది లేదు, చాలా హ్యాపీగానే ఉన్నానమ్మా అని చెప్తా ఉంది.
బాగా నచ్చిందంట. అన్నిటికి మించి క్యాంటీన్ ఉందంట. క్యాంటీన్ ఉన్నవల్ల ఇంకా హ్యాపీ అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చంట తినడానికి. బాగా చెప్పాను కదండి ఖుషి ఫుడ్ లవర్ అని, కాబట్టి తనకి క్యాంటీన్ బాగా నచ్చిందంట. ఇంకా స్టడీస్ అంతా కూడా బాగుంది, టీచర్స్ నాకు బాగా నచ్చారమ్మా అని చెప్తుంది. ఇంకిక్కడ మా జిన్నోడు మిస్ అయిందంట. జస్ట్ ఒక 2 అవర్స్ స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి మిస్ అయిందంట. మా జిన్నోడు కూడా చూడండి మిస్ అయిన ఫీలింగ్తో ఏం ఆడుతున్నాడు ఖుషితో. ఖుషి అంటే చాలా ఇష్టం మా జిన్నోడికి. ఇంకా అలా జరిగిందనమాట. ఇంకా యాజ్ యూజువల్ లంచ్ తినేసి ఇంకా అందరం పడుకునేసాము. పెద్దగా నేనేం షూట్ చేయలేదు. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. మోహనాన్ని ఫోన్ చేసి పూలు తెమ్మని చెప్పాను. ఇంకా అందుకనేసి అని పూలు తెచ్చారు. అది కూడా కొన్ని తెమ్మంటే నేను ఇన్ని తెచ్చారు, 1/4 కేజీ పూలు తెచ్చాడు. ఇంకా నేను మా అత్తయ్య కూర్చొని ఇద్దరం అల్లుతున్నాం అనమాట టీవీ చూస్తూ. ఇంకా యాజ్ యూజువల్ డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకునేసిన తర్వాత నా డైలీ రొటీన్ అనమాట. డార్క్ సర్కిల్స్కి ఫేస్ వాష్ చేసుకొని అండర్ ఐ క్రీమ్ వాడతానమాట రెగ్యులర్గా. చాలా బాగా రిజల్ట్ వస్తుంది. సూపర్గా ఉందన్నమాట ఆ ప్రోడక్ట్ అయితే. ఇంకా అలా గడిచిందనమాట ఆ డే. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా యాజ్ యూజువల్ ఇంకా వీళ్ళు స్కూల్కి రెడీ అవుతున్నారు. ఇంకా టిఫిన్ కోసం అనేసి అని పెసరట్టు చేస్తూ ఉన్నాను ఇక్కడ. నైటే పెసరట్టు కోసం అనేసి అని కొన్ని పెసలు బియ్యం నానబెట్టేశాను యాజ్ యూజువల్గానే. ఇంక ఇది మార్నింగ్ అప్పటికప్పటికి ఇంకా గ్రైండ్ చేసుకొని పెసరట్టు వేస్తున్నాను. ఆనియన్ పెసరట్టు అనమాట. ఉప్మా చేద్దాము అని అనుకున్నాను. అప్పటికే లేట్ అయిపోతుందండి, ఎందుకంటే 7:30కే వీళ్ళు వెళ్ళాలి, స్కూల్ 8కే కాబట్టి. ఇంకా ఉప్మా చేసే టైం లేకుండా జస్ట్ ఆనియన్ పెసరట్టు చట్నీ చేసేసాను అనమాట టిఫిన్ కోసము. ఇంకా అది పెట్టించేసాను ఖుషీకి, తింటూ ఉంది. ఇంకా మోహనాకు కూడా పెట్టించేసాను టిఫిన్, తింటున్నాడు. ఉజ్వల్ అయితే ఫ్రెష్ అప్ అవుతున్నాడు అనమాట. ఇంక ఇక్కడ జిన్నోడిని రౌండ్ అనమాట. డైలీ ఒక పెద్ద టాస్క్. వీళ్ళని స్కూల్ నుంచి వదిలేసి వచ్చిన తర్వాత మోహన మళ్ళీ టౌన్కి వెళ్ళేటప్పుడు మా జిన్నోడిని ఇట్లా రౌండ్ వేయాలన్నమాట. లేకపోతే అస్సలు ఒప్పుకోదు, అరుస్తూనే ఉంటుంది, లేదంటే బైక్ వెనకాల వెళ్ళిపోతుంది. ఇలా డైలీ అలా ఒక రౌండ్ వేయాలన్నమాట. ఇంక మోహన రౌండ్ వేసేసి తను వర్క్కి తను వెళ్ళాడు. ఇంక ఇక్కడ నేను టిఫిన్ తినలేదండి. నైట్ అన్నం వండింది, అది చెద్దన్నం తింటున్నాను అనమాట. నాకు చాలా ఇష్టము చెద్దన్నంలో పెరిగేసుకొని తినడం అంటే. సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా అది తింటున్నాను నేను. అదనమాట నా టిఫిన్. మీలో ఎంతమందికి చెద్దన్నం అంటే ఇష్టం నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంక ఇక్కడ ఊరు నుంచి మామిడి పండ్లు తెచ్చారని చెప్పాను కదండి, అవి కొన్ని పండాయి అనమాట. అవి ఫిల్టర్ చేస్తాను నేను మా అత్తయ్య. ఈ లోపల ఉజ్వల్ ఖుషి స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. ఇక్కడ చూసారా ఉజ్వల్ జిన్నోడితో ఆడుతున్నాడు అనమాట. అది ఏం ఆడుతూ ఉందో చూసారా, మీరు కూడా వినండి ఒకసారి. చూసారు కదండి, అలా ఆడుతుందన్నమాట మా జిన్నోడు వాళ్ళతో. అందుకనేసని వాళ్ళు లేకపోతే అస్సలు ఉండలేదు, చాలా మిస్ అయిపోతుంది అలా ఆడుకోవడం, మిస్ అవుతుంది కాబట్టి. ఇక్కడ ఈవినింగ్ అనమాట ఇది. నేను మా అత్తయ్య బయట వెళ్తున్నాము. ఎక్కడికనంటే హాస్పిటల్కి అనమాట. ఎందుకంటే తనకి హెల్త్ బాగాలేదండి, బీపీ ఎక్కువైపోయింది. అందుకనేసని సెలైన్ పెట్టి సెలైన్లో కొన్ని ఇంజెక్షన్స్ వేయాలంట. మేడం గారు వీక్లీ వన్స్ రమ్మని చెప్పారు. ఇది నేను రెగ్యులర్గా వచ్చే హాస్పిటల్ అనమాట, అనురాధ నర్సింగ్ హోమ్ అనేసి బాగా చూస్తారు చంద్రలేఖ మేడము. ఇంకా అక్కడికి వచ్చాము. ఇక్కడ సెలైన్ పెడతా ఉన్నారు. తను వచ్చి మౌనిక అండి, ఎంత బాగా చూసుకుంటుందంటే పేషెంట్ని సూపర్గా చూసుకుంటుంది, అంత బాగా రిసీవ్ చేసుకుంటుంది. సిన్స్ నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ నుంచి తెలుసు నాకు ఆ అమ్మాయి, చాలా బాగా చూసుకుంటుంది. ఫైనల్లీ హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఖుషి కాల్ చేసింది, నాకు గోబీ మంచూరి తీసుకోరా అమ్మ అనేసని. ఇంకా దానికోసం అనేసని ఇక్కడ ఆగాము. ఇది అన్నమయ్య సర్కిల్లో అనమాట. ఇక్కడ గోబీ మంచూరి ఒకటి తీసుకున్నాము. తను ఏదో ఒకటి అడుగుతుందండి బయట వచ్చినప్పుడు, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, లేకపోతే అస్సలు ఒప్పుకోదు. ఫైనల్లీ ఇంకా ఇంటికైతే వచ్చేసాము. డిన్నర్ అయితే అందరం తినేసాము, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఫుల్ వర్క్ ఖుషికి అనమాట, హోంవర్క్. పాపం బిడ్డ అది రాసుకుంటూ ఉంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో, ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.